వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఇండియా ఇన్వెస్ట్మెంట్ లీడర్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతుల కారణంగా ఏపీ పెట్టుబడిదారుల తొలి ఎంపికగా మారిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనలో రాష్ట్రం ముందంజలో ఉందని, దాంతో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనలో స్థిరత్వం, స్పష్టమైన విధానాలు అమలవుతున్నాయని చెప్పారు. నేను కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్ట్ అయినా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పడం కూడా మేము వస్తాయి అనుకుంటే ఇంత ఫాస్ట్గా ఇంత క్లియరెన్స్ వస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు, అందుకనే మేము మొగ్గు చూపుతున్నాం అని చెప్పేసి కొంతమంది కూడా స్పాట్గానే మనకి ఆలోచన చేసుకొని మేము కూడా వస్తామనే విధంగా పెట్టుబడులు రావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడులకు వచ్చినాక గూగుల్ సంస్థ పాటు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటివి అన్నీ కూడా మనకి విశాఖపట్నంలో పెట్టుబడులకు వచ్చాయి. దీంతో పాటుగా రిలయన్స్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా వచ్చాయంటే ఇస్తున్నారు అనేటువంటి సుస్థిర అభివృద్ధి సూచిక వస్తుంది. దాంతోపాటు జిఎస్డిపి కూడా వృద్ధి రేటు మనం పుంజుకున్న విషయాన్ని మీకు ఒక రెండో త్రైమాసికంలోనే మనం ముఖ్యమంత్రిగా ప్రజెంట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్తో మనం పోటీ పడలేము అన్నటువంటి ఒక వాళ్ళకు ఒక అనుభూతి, అంటే అంత స్పీడ్గా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేటువంటిది కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఈరోజు పెట్టుబడులు కూడా పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడే ఆర్థిక పరిస్థితి పుంజుకున్నదని గొప్పగా నమ్మినటువంటి వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క ఆలోచన, వారిమైనటువంటి కంపెనీలను మాత్రం